గలతీయులకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల ధైర్యం సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని ధైర్యం సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోతును. నేను నా వైపు కనుగొని కనుక మరి మాటలు గలతీయులకు పౌలుగా రాస్తున్నామా? మరి పౌలు చాలా స్పష్టమైన భక్తిని చేస్తాడన్నా ఆ యొక్క పౌలు యొక్క జీవితం మనం చూస్తాం. పౌలుకి తాను వెంబడిస్తున్న తాను దేవుని యొక్క విశ్వాసము ఎంతవరకు ఉన్నాడనేది తనకి చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఒక మాట మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? పౌలికి మనుషులతో పని లేదు. ఆయనకి సంబంధం అని ఎవరితోనో తెలుసా అని, తాను పిలిచిన తన యొక్క దేవునితో మాత్రమే సంబంధం, తాను విశ్వసిస్తున్న తన దేవునితో మాత్రమే సంబంధం. మరి అలా ఇట్లా లోకంలో ఉన్నాము కదండి, మనుషులతో సాంగత్యం చేయకూడదా అంటే సాంగత్యం చేయొచ్చు, వారితో ఉండొచ్చు, వారితో మాట్లాడొచ్చు, వారితో కలిసి తినొచ్చు, కానీ వారి పద్ధతుల ప్రకారం మనము జీవించనే కూడదు. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన జనాంగము. హల్లెలూయా. మనము క్రీస్తు రక్తము చేత మనకు కొనబడిన జనాంగము. కాబట్టి మనం ఎవరి దయకు పాత్రలు అవ్వాలంటే మనము నమ్ముకున్న మన దేవుని దయ మన మీద ఉంటే చాలు, నలుగునే విశ్వాసం మనలో ఉంటే మనం ఖచ్చితంగా దేవుని దయకు మనం పాత్రలు అవ్వగలము. నమ్మిన ఒకసారి దేవుని గట్టిగా హల్లెలూయా. కాబట్టి మన యొక్క దేవుని యొక్క జీవము కలిగిన దేవుని యొక్క శక్తి అంటే మనందరికీ తెలిసినట్లయితే మనం ఎవరి దయకు పాత్రలు అవ్వమో తెలుసా, ఎవరిని కోరుకోమో తెలుసా అని మనుషుల దయను వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము అపేక్షించము, కానీ దేవుని దయను కోరుకోవడానికి మనము నిరీక్షిస్తూ ఉంటాము. అందుకే పౌలు గారు అన్నారు, నేను మనుషులను సంతోష పెట్టేవాడినైతే కాదు. నేను ఎవరిని సంతోష పెట్టాలి? మనల్ని పిలిచిన రక్తం ఇచ్చకుండా మన దేవునికి మనం సంతోషపరిస్తే మనం ఈ లోకంలో నిత్యము నిలిచి ఉంటామండి. హల్లెలూయా. నిరంతరం నిలిచి ఉంటాం మనం. ఎందుకంటే దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము చేత మనం కొనబడిన వారము. కాబట్టి మనము సాతాను గాని, సాతాను మనుషులు గాని, మన యొక్క బంధువులు, రక్త సముద్రం ఎవరైనా మన దేవుని వెంబడిస్తున్న మనము మనుషుల ధైర్యం మనం కోరుకోకూడదు, కానీ మనం ఎవరి ధైర్యం కోరుకోవాలో తెలుసా అని, దేవుని ధైర్యం కోరుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రతి పరిస్థితిని మనము దేవునికి అప్పగించాలి, ప్రతి స్థితిగతుల్లో దేవుని ఆధారం చేసుకోవాలి. అందుకే అక్కడ పౌలు అంటున్న మాటలు చూడండి, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఎన్నటికీ మనుషులను సంతోషం పెడితే నేను ఎవరి దాసుని కాను, నేను క్రీస్తు దాసుని కాను, నా దేవుని యొక్క దాసు నేను కాలేకుండా ఉంటాను. నేను మనుషులు సంతోష పెట్టడానికి దేవుడు నన్ను పిలవలేదు, కానీ నన్ను పిలిచిన నా దేవుని సంతోష పెట్టడానికి దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. కాబట్టి ప్రభు కోరుతున్నా మరి ఆ యొక్క మనసు ఏంటంటే తన బిడ్డలను తన మీద ఆధారపడాలని, నన్ను సంతోష పెట్టు అంటే ప్రభు అంటున్నమాట. దేవుని ఎవరు సంతోష పెడతారో, ప్రభుని ఎవరు సంతోష పెడతారో వారి జీవితంలో సంతోషం ఎల్లవేళలా చూస్తూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి మనుషులు సంతోష పెట్టాలనుకుంటే మనకి ఎప్పుడు నిరుత్సాహమే ఎదురవుతూ ఉంటుంది. వారి దయను చూడాలనుకుంటే ఎప్పుడు మనకి నిరుత్సాహమే ఎదురవుతుంది. మనిషి అంతే. మనిషిని సృష్టించిన దేవుని నమ్మిన మనము ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడితే, దేవుని మెప్పించే భక్తిని మనం చేస్తే, దేవుని మెప్పించే మాదిరి మనం ఉంటే, దేవుని మెప్పించే జీవితం మనలో ఉంటే, మనలో ఉన్న ప్రతి దురాత్మను కూడా దేవుడు మన దగ్గర నుంచి దూరము చేయగలడు. చేయడానికే వచ్చాడు దేవుడు. కానీ మనం ఏం చూస్తామంటే మన ఎదుటిగా కనబడుతున్న మనిషి యొక్క దేవుడు అంటారంటే దాన్ని చాలా అద్భుతమైన క్రియేషన్ గా చూస్తున్నాం. అద్భుతమైన క్రియేషన్ చేసిన క్రియేటర్ గా చూడట్లేదు మనం. ఆయనకి ఇష్టమైన ప్రధాన ఆలోచన లేకుండా మనం జీవించే విధానాన్ని బట్టి మన యొక్క స్థితిగతులన్నీ మనకి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభు మీద ఆధారపడి ప్రభుని సంతోషపరిచిన వారి జీవితాలు ఎప్పటికీ కూడా దేవుడు సిగ్గుపరచడు. కానీ ప్రభుని ఆధారం చేసుకోకుండా ఉన్న వారి జీవితాలు ఎప్పుడు మనుషులే సంతోష పెట్టాలని చూస్తూ ఉంటారు, వారి ధైర్యం కోరుకుంటూ ఉంటారు. అట్టి స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా నిరాశ మనకి ఎదురవుతుంది, మన భక్తిహీనత ఎదురవుతుంది. మనకి భక్తిని చూడలేము, దేవుని విశ్వాసం చూడలేము, దేవుని మీద ఆధారపడలేము, మన ఆలోచన మీద మనం ఆధారపడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా భక్తిహీనతకి దారితీస్తుంది. మన జీవితంలో ఎంత మాత్రం సంతోషం అనేది కలగదు. మన జీవితం సంతోషంగా ఉండాలని, మన జీవితంలో మంచి వర్ధిల్లింపు చూడాలని ప్రభు మనల్ని తన దాసులుగా చేసుకున్నారు.
నిలబడిన వాళ్ళ దాసులు కాదు, రక్తం ఇచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికి దాసులము? దేవునికి దాసులు. మన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు తన రక్తాన్ని మనం చిందించలేదు. తనకి కోపం రేపేటట్టు జీవించడానికి తన రక్తాన్ని మన మీద దేవుడు చెల్లించలేదు. తన బాధని బట్టి జీవించడానికి, తనలో ఉన్న సంతోషాన్ని మనకి పరిపూర్ణంగా అనుగ్రహించడానికి, నేను శాంతిని ఇవ్వడానికి వచ్చాను, లోకం ఇచ్చిన శాంతి కాదు, నేను ఇచ్చే శాంతి వేరు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ శాంతిని మనకి ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి మనము క్రీస్తు దాసులుగా జీవించాలా, మనుషులకు దాసులుగా జీవించాలా? చెప్పండి. మనుషులకు దాసులుగా జీవించడం అంటే సాతాను యొక్క బిడలుగా జీవించడమే. క్రీస్తు దాసులుగా జీవించడం అంటే మనం సాక్షాత్ ఎవరిని సంతోషపరుస్తామో తెలుసా? దేవుని సంతోషపరుస్తాం. మనం దేవుని సంతోషపరిస్తే మన జీవితంలో సంతోషం ఉంటుంది. మనకిచ్చిన దేవుని ఆత్మ సంతోషపరిస్తే మన భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆత్మీయతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ, మారు మనసును కాపాడుకుంటూ మనం జీవించినట్లయితే మన జీవితంలో దేవుని వెలుగుని ఎల్లప్పుడూ మనం అనుభవిస్తూనే ఉంటాం. ఎల్లప్పుడూ మనం నడిపింపులోనే ఉంటాం. తెలుసా అండి? దేవుడు అంటే నడిపింపుని ఉండడానికి దేవుడు మనకి మరి తన కుమారుడైన యేసు ప్రభువుని మనకి అనుగ్రహించినారు. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలమును మనకిచ్చి మన నిజ జీవితంలో దేవుని వెంబడించడానికి దేవుడు మనం పిలిచిన్నారు. కాబట్టి మనం ఎవరికి దాసులుగా ఉండాలి? ప్రభువులకు మాత్రమే దాసులుగా ఉండాలి. మనుషులకు దాసులుగా ఉండకూడదు, సాతానికి దాసులుగా ఉండకూడదు. అట్టిగా ఉండటానికి దేవుడు మనకు పిలుపునిచ్చినందుకు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాము.